హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఎవరైతే మనకు డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అనమాట. అస్సలు మిస్ అవ్వద్దు, ఈ జాబ్స్ మీకోసమే అనమాట. బీటెక్ వాళ్ళు కానీ ఎంటెక్ వాళ్ళకి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గుడ్ ఛాన్స్ అనమాట. మనకు హైదరాబాద్ లొకేషన్లో ఉద్యోగాలు ఉన్నాయి. సో దీని గురించి నేను షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు, ఓకేనా. సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు ఇంకెవరైనా నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో మీకు ఎలాంటి ఉద్యోగ సమాచారం కావాలి, గవర్నమెంట్ జాబ్సా, ప్రైవేట్ జాబ్సా, పార్ట్ టైమా, వర్క్ ఫ్రమ్ హోమా, కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వాటిపైన కూడా వీడియో చేస్తాను. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకి హైదరాబాద్ లొకేషన్లో ఉద్యోగాలు ఉన్నాయి. సో చూద్దాం మరి ఆ ఏం ఉద్యోగాలు ఉన్నాయి. సో హెచ్వైడీలో మనకైతే జాబ్స్ అనమాట. డీటెయిల్స్ అయితే ఇప్పుడు క్లారిటీగా చూద్దాం. సో ఉద్యోగాలు అంటే మరి ఎవరు దేనికి ఎలిజిబుల్ అనేది. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ ఫస్ట్ చూసుకుంటే మనకు ఉండాల్సినటువంటి అర్హత ఏంటో చూద్దాం. సో ఈ యొక్క ఉద్యోగాలకు మనం ఎలిజిబుల్లా కాదా చూసుకుంటే, ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ కానీ బీటెక్ కానీ ఎంఈ కానీ ఎంటెక్ కానీ పూర్తి చేసి ఉండాలి. సో ఎనీ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మనకైతే కంపల్సరీ బీఈ కానీ లేదనుకుంటే బీటెక్, ఎంఈ, ఎంటెక్ అనేది పాస్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అంటే కంప్లీట్ చేసి ఉండాలి, ఓకేనా. సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకు మరి జాబ్ రోల్ చూసుకుంటే మనకు వచ్చేసి, సో జాబ్ రోల్ వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనమాట, ఓకేనా. జూనియర్ రీసెర్చ్ సో ఫెలో. సో ఈ ఒక ఉద్యోగాలు అనమాట మనకు హైదరాబాద్ లొకేషన్ నుంచి అయితే ఈ యొక్క ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో మరి ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలి అంటే మనకు ఉండాల్సినటువంటి ఏజ్, మరి ఏజ్ ఎంత ఉండాలో చూసుకుంటే, సో మీకైతే దాదాపు 30 years వరకు అయితే మీకు ఏజ్ ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎవరైనా ఆస్పిరెంట్స్ అయితే తప్పకుండా అప్లికేషన్ చేసుకోవచ్చు, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో దీనికి అప్లికేషన్ వచ్చేసి మరి ఏ విధంగా చేయాలి, అప్లికేషన్ మోడ్ ఆన్లైనా ఆఫ్లైనా చూసుకుంటే వచ్చేసి మనకు మోడ్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే దాదాపు మీరు వచ్చేసి ఆన్లైన్ త్రూ అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఆన్లైన్ త్రూ అప్లికేషన్ అయితే చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ వచ్చేసి మనకు స్టార్టింగ్ డేట్ చూసుకుంటే, సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి జూలై 1 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, ఓకేనా. జూలై 1 నుంచి మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మరి చివరి తేదీ ఎప్పటి వరకు మనం ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే, లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి సో జూలై 16 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. జూలై 16th వరకు మీరు ఆన్లైన్ అయితే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే టైం ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు వచ్చేసి మరి మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూద్దాం. సో చూసుకుంటే మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసినాం. మరి అప్లికేషన్ చేసిన తర్వాత మనల్ని వీళ్ళు ఏ విధంగా ఆన్బోర్డ్ చేసుకుంటారు, మరి ఆన్బోర్డ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉందంటే, సెలక్షన్ ప్రాసెస్ చేసుకుంటే మనకు వచ్చేసి, సో మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్లని షార్ట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఈ యొక్క అప్లికేషన్లని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకు వచ్చేసి డైరెక్ట్ మీకు ఎవరైతే మెరిట్లో ఉంటారో షార్ట్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఇంటర్వ్యూ త్రూ అయితే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో షార్ట్ లిస్ట్ చేస్తారు మీరు అప్లికేషన్ చేసిన తర్వాత. సో అప్లికేషన్ షార్ట్ లిస్ట్లో ఉన్నటువంటి మెరిట్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూతో అయితే మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు వచ్చేసి ఇది మనకు హైదరాబాద్ లొకేషన్లో మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎవరైతే మనకు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి బీఈ కానీ బీటెక్ కానీ ఎంఈ కానీ ఎంటెక్ కానీ కంప్లీట్ చేసిండి 30 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశం. మనకు హైదరాబాద్ లొకేషన్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IITH, ఓకేనా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IITH, దీని నుంచే మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ దీనికి సంబంధించి ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ఉద్యోగాలకి ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఇన్ టైంలో అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. మంచి ఆపర్చునిటీ హైదరాబాద్ లొకేషన్లో మనకు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థలు, ఇందులోనే మనకు ఉద్యోగాలు అనమాట. సో తప్పకుండా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో మరిన్ని వివరాలకు అయితే వెబ్సైట్ లింక్ కూడా ఉంది. సో నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, ఇక్కడ కూడా చెప్తున్నాను, చూసుకోండి. ఈ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. www.iith
డాట్ ఏసీ డాట్ ఇన్ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ అయితే జూలై 16 లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, ఇది మంచి ఆపర్చునిటీ. మనకు హైదరాబాద్ లొకేషన్లో ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి అయితే, ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ ఎంఈ కానీ ఎంటెక్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే మంచి ఛాన్స్. మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. అస్సలు మిస్ అవుతుంది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు. ఓకేనా, ఇది ఈరోజు మంచి జాబ్ అప్డేట్ మనకు. సో ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నా, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి. సో అదేవిధంగా మీరు నా పర్సనల్ సపోర్ట్ చేయాలంటే నా ఛానల్ పక్కన బ్లూ కలర్లో జాయిన్ బటన్ ఉంటుంది. సో నా ఛానల్లో జాయిన్ అయ్యి కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు. ఓకేనా, సో ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యూచర్ జాబ్స్ కోసం అయితే వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అందులో జాయిన్ అవ్వండి. డైలీ అని మన జాబ్స్ పోస్ట్ అవుతాయి, మిస్ కాకుండా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.